అన్ని సామాజిక వర్గాల వారికి జనసేన న్యాయం చేస్తుందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు జనసేన అభ్యర్థి నాగబాబు. చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వారు కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు. అధినేత పవన్ చెప్పినట్టుగా భీమవరంలో విమానాశ్రయం ఏర్పాటు చేసి దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని స్పష్టం చేశారు. మా లీడరు పవన్ కళ్యాణ్ గారు ఆయనతోటి కూడా తాడేపల్లిగూడెం తణుకు అచంట నిన్న కొన్ని బహిరంగ సభల్లో, అలాగే భీమవరం పక్కల గ్రామాలు, కృష్ణా డిస్ట్రిక్ట్ ఎడ్జ్ వరకు ఉన్నటువంటి వెస్ట్ గోదావరి గ్రామాలన్నీ తిరిగాం. నాయకులు, మహానాయకులు, గ్రేటెస్ట్ మార్టైర్స్ లైక్ సీతారామరాజు గారు లాంటి స్వాతంత్ర యోధుడు ఈ జిల్లాలో పుట్టారు. సో మేము వెస్ట్ గోదావరికి అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా అని పెట్టాలి, దానికి మా ప్రయత్నం మేము చేద్దాం అనుకుంటున్నాం. ఈ జిల్లాకి ఆ పేరు పెడితే ఒక మహానుభావుడి పేరు యాడ్ అవటం ఈ జిల్లాకి, ఈ జిల్లా వాసులకే కాదు భారతదేశం మొత్తానికి ఒక గొప్ప గౌరవించినట్లు అవుతుందని మా ఉద్దేశం. సో ఈ జిల్లాకి ఆయన పేరు పెట్టడానికి మేము అనుకోవటం మాకు గర్వకారణంగా ఉంది. అలాగే భీమవరం నుంచి 1 టౌన్ నుంచి 2 టౌన్ వరకు సులువుగా ప్రయాణం చేయడానికి కొత్త వంతెనలు నిర్మించడం, అవసరమైన చోట ఫ్లైఓవర్స్ నిర్మించడం అనే కాన్సెప్ట్ కూడా మా ఐడియాలో ఉంది. దాన్ని కూడా ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అలాగే వీరవాస్తుల్లో ఉన్న పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తాం. అలాగే బహుళంతస్తులు ఇల్లు కట్టించి అందరికీ గృహ వసతి కల్పించాలని అనుకుంటున్నాం. అలాగే పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్యమైన పంచాయతీలు, టౌన్స్లో కూడా డంపింగ్ యార్డ్స్కి ఏర్పాటు చేయాలి. అది 6 మంత్స్లో, గవర్నమెంట్ ఫామ్ అయిన 6 మంత్స్ కల్లా ఏర్పాటు చేయాలని మేము డిసైడ్ చేసాం. సో డెఫినెట్గానండి నేను ఏ సమస్య అయినా సరే ఒకటి చెప్తానండి, ఇవాళ సరే ఈ ఉన్న సమస్యలన్నిటితో పాటు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఎంపీగా గెలిచిన తర్వాత 100% అందరికీ పనిచేస్తాను. ఈ పార్టీ ఆ పార్టీ అలాంటి తేడా లేవు. ప్రతి మనిషికి అందుబాటులో ఉంటాను. ప్రతి వాళ్ళ యొక్క సమస్యల కోసం ఫైట్ చేస్తాను. అంతేకాని ఎంపీ అంటే గెలిపించిన నాకు ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళు ఒక్కరికే కాదు, నియోజకవర్గంలో ప్రతి వాళ్ళకి నేను ఎంపీని. సో ప్రతి వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత నాకుంది. సో దానికి నేను కట్టుబడి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.